వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B సెకండ్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 2లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ నేర్చుకోబోతున్నామ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్ని evaluate integral 0 to a integral 0 to x integral 0 to x plus y e power x plus y plus z into dx into dy into dz. Solution: integral 0 to a integral 0 to x integral 0 to x plus y. This order can be taken as from this. So e power x plus y plus z dz dA dy into dx. So first integrating with respect to z, next integrating with respect to y, finally integrating with respect to x. Then the limits can be taken as z equal to, next y equal to, finally x equal to. This equal to integral x equal to 0 to a, integral y equal to 0 to x, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్కి కూడా ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ కోషెంట్ ఏమన్నా ఉంటే అంటే 2z ఆ 3z ఉంటే బై ఆ కోషెంట్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ కోషెంట్ 1 ఉంది కాబట్టి సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. నౌ అప్లై ద లిమిట్స్ జెడ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ప్లస్ వై, remaining derivatives. This equal to integral x equal to 0 to a integral y equal to 0 to x e power x plus y. సో ఇవి z లిమిట్స్ z టర్మ్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్లస్ ఫస్ట్ అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోయర్ లిమిట్ x ప్లస్ వై మైనస్ ఈ పవర్ x ప్లస్ వై. అప్పర్ లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి ఈ ఫంక్షన్లో, అలాగే లోయర్ లిమిట్ని కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఏ ఇంటిగ్రల్ వై ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ వై ప్లస్ వై 2y మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై dy హోల్ dx. Now integrating with respect to y, this equal to integral x equal to 0 to a e power x ఫామ్లో ఉంది. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ 2x ప్లస్ 2y కూడా ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x ప్లస్ 2y బై y కోషెంట్ ఎంత ఉంటే అంత డినామినేటర్లో అప్లై చేయాలి. మైనస్ ఈ పవర్ x ప్లస్ y కూడా ఇంటిగ్రేషన్ ఈ పవర్ x ప్లస్ y. ఇక్కడ y కోషెంట్ 1 ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం, లేదా అవసరం లేదు. అప్లై ద లిమిట్స్ 0 టు ఎక్స్ వై లిమిట్స్ అండి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఏ. ఫస్ట్ అప్లై అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోయర్ లిమిట్ ఈ పవర్ 2x ప్లస్ ఇక్కడ y ఉన్న చోట ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా y ఉన్న చోట ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్. మైనస్ ఈ మొత్తం ఫంక్షన్లో ఇప్పుడు లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈ మొత్తం కూడా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్, ఇప్పుడు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్. ఈ పవర్ 2x ప్లస్ y వాల్యూ 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం బై 2 మైనస్ ఈ పవర్ x ప్లస్ 0 బై 2. ఇలా అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు ఏ ఈ పవర్ 2x ప్లస్ 2x 4x బై 2 మైనస్ ఈ పవర్ 2x ఈ పవర్ 2x మైనస్ ఈ మైనస్ని బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి అప్లై చేద్దాం.
e power 2x by 2. ఇక్కడ డినామినేటర్ 1 ఉందమ్మా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e power x dx. Now integrating with respect to x each term. Now integrating with respect to x 1 by 2 into e power 4x integration e power 4x by x quotient to 4 with the limits 0 to a minus e power 2x integration e power 2x by x quotient to 2 with the limits 0 to a minus 1 by 2 e power 2x integration e power 2x by 2 with the limits 0 to a plus e power x integration e power x with the limits 0 to a. Now apply the limits. 1 by 2 4s are 8. Upper limit minus lower limit. Minus 1 by 2 e power 2a minus e power 0. Minus 1 by 2 2s are 4. E power 2a minus e power 0 plus e power a minus e power 0. ఇలా మనము లిమిట్స్ని అప్లై చేసుకున్నాం. 1 by 8 e power 4a something power 0 1 minus 1 by 2 e power 2a minus 1 minus 1 by 4 e power 2a minus 1 plus e power a minus 1 e power 4a minus 1 by 8 minus e power 2a minus 1 by 2 minus e power 2a minus 1 by 4 plus e power a minus 1. Take LCM 8. e power 4a minus 1. Same LCM, one time cancel. Minus. ఇక్కడ 2 4s are. So 4 into e power 2a minus 1 minus. ఇక్కడ 4 2s are 2 times cancel. So 2 into e power 2a minus 1 plus. ఇక్కడ LCM లేదు కాబట్టి 8 into e power a minus 1. This equal to e power 4a minus 1 minus 4 e power 2a minus into minus plus 4 minus e power 2 into e power 2a minus into minus plus 2 plus 8 into e power a minus 8 ones are 8 by 8. This equal to e power 4a minus e power 2a minus 4 e power 2a minus 2 e power 2a. So minus 6 e power 2a. ఒకే గుర్తుంటే యాడ్ చేసి అదే గుర్తు వేయాలి కదా. నెక్స్ట్ ప్లస్ 2 ప్లస్ 4 minus 1 minus 8 by 8. This equal to e power 4a minus 6 e power 2a plus 6 minus 9 by 8. This equal to e power 4a minus 6 e power 2a 6 minus 9 minus 3. సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని ముందు ఏం గుర్తుంటే అది అప్లై చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు e power 4a by 8 minus 6 e power 2a by 8 minus 3 by 8. దిస్ ఈక్వల్ టు e power 4a by 8. ఇక్కడితో ఆగిపోవచ్చండి, లేదంటే కంటిన్యూషన్ స్ప్లిట్ చేసుకోవచ్చు. మైనస్ 2 3s 2 4s 3 by 4 into e power 2a minus 3 by 8. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.